ఏం చేస్తున్నావు ఆద్య? ఆద్యమ్మా ఇటు ఇటు చూడు నన్ను. ఏం చేస్తున్నావు? ఆ క్రాన్స్ అనేది ఏం తీసినావు? పోతున్నాయి అన్నాగో. ఇగో తీసేలా పెట్టి అన్నకి ఇచ్చే అన్నయ్య నువ్వేం తీసినావు? ఇగో నీకు హోంవర్క్ లేదయ్యా ఆద్య? అట్లా అనొద్దు. ఇల్లు పెట్టుకో, అన్న బయలు పెట్టుకో. నీ బ్యాగ్ గాడి ఎందుకు వేసినావు? అయ్యా లోపల పెట్టమని చెప్పినా కదా, అందుకే తీయమంది. నీ బ్యాగు లోపల పెట్టుకున్నాడు. అయిపోయిందారా రాసుడు? రాయ్, అదొకటైతే అయిపోతాయి. అలా ఒకటేనా వరకు దెబ్బ రాయ్. ఏయ్ నువ్వు బట్టలు ఇప్పవా? మిగతా ఇప్పుపో, టై తర్వాత ఇప్పుదు. కానీ నేను ఇప్పుతాను టై అన్నాడు. బట్టలు ఇప్పో. మయ్యకు ఫోన్ చేస్తాను. నువ్వు ఇట్లా కాదు. వాడు చూడు వచ్చిండు, డ్రెస్ చేంజ్ చేసుకుంటా హోంవర్క్ రాసుకుంటుంది. ఇలా ఏం చెప్పి రాద్దా స్కూల్లో? గిట్టు 13 స్కూల్లో ఏమని చెప్పిరా అంటున్నా? అదే 14. ఆద్య ఇటు చూడు. ఆద్యమ్మా నీ దోసుకొచ్చి తీసిదానికి అన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తా. నీకేమి ఇట్లా వేస్తే స్కూల్ ఏం చెప్పి రేపు ఇవ్వాలా? ఏం చెప్పలే? ఎందుకైనా మరి ఏం చెప్పినావు స్కూల్లో? ఏం చేసినావు మరి స్కూల్లో? గుడ్డు నీలెక్క కాదు ఆమె కొట్టేది. ఆమె ఎవరిని కొట్టది. గుడ్డు పెట్టి రాద్దేయాల. అప్పుడంటే అంగన్వాడీ స్కూల్ అంటే రెగ్యులర్ పెట్టుతుంది. పెట్టలే అయ్యాలా? ఎందుకు కట్టలేదంట అడగాలి. నువ్వు ఎందుకు కట్టావని. వద్దని చెప్పినావు నువ్వే. మంచి పని చేసిన. ఏబిసిడీలు రాసినావా మరి అలా? ఆద్య ఏబిసిడీలు రాసినావా? చెప్పు, ఏబిసిడీలు చెప్పు. ఏబిసి 3 వస్తాయా? వెరీ గుడ్. దీక్షిత్ దిగాడు. ఆద్యకి ఏం రావు. ఆద్యకి 3 వస్తాయి. ఏడికి పోతాడు? ఎందుకోడు? ఆ హోంవర్క్ రాసుకుంటాడు. హోంవర్క్ రాసినాక పోతాడట. మా బాగానే వచ్చింది శ్రద్ధ. అట్లా అయిపోయింది. ఇక 100 గురించి మాట్లాడకి. ఇక నీ పలకి ఎవరికి కరవ చేసారు అట్లా? అయ్యో మొత్తం హోల్ పడ్డది కదా. అదే పలక కొత్తగా కొనుక్కురావాలి. అదే కోటి కొనుక్కోసం బ్యాగులు ఉన్నది. బల్పము ట్రాన్స్ఫర్ దాంతో బల్పం ఉంది నీ బ్యాగులో. నీ బ్యాగులో బల్పం ఉంది. అదే బ్యాగులో ఉన్నది. భరతాన్ని వేసిండు అలానే. ఇలానే వేసిండు చూడు. మంచిగా చూడు. మధ్యలో దాంట్లో అల్ల కాదు, సెంటర్ దాంట్లో చూడు. ఈ కావా మరి రాయి గదగా బల్పం.
నీకు గట్టిగా హోంవర్క్ పిచ్చుకుతాడా ఇట్రా. ఏంటి అవి ఏబిసిడి కట్టినానా మంచిగా రాయి. అన్న చూపిస్తాడు అది నీకు. కోతులు వచ్చినాయి స్కూల్లో కోతులు వచ్చినాయి నేను చూసి ఇజిరా. అరే ఎందుకు ఏడిపిస్తున్నావురా అని అటు వేస్ట్ ఫెయిల్ నీ లేక రిషి గారు కూడా. అదనే మంచిది, వెరీ గుడ్, మంచిగా రాసుకుంటుంది. ఆయనకి దెబ్బలు పడతాయి ఇప్పుడు. ఇజిరా ఏడుస్తుంది. అదంతా ఎందుకు రాసినావు అద్య? మళ్ళీ అడుగుతావా ఇప్పుడు అది పోయి? ఏడికి రే? ఏమే కడిగినావా అది? ఎవరు చెప్పారు అడుగుమని నిన్ను? అట్లా అడుగుద్దా అద్య? అగో ఈడ బుడ్డ మొలకాయండి ఈడు మీ అన్నగాడు. అగో వేస్ట్ ఫెయిల్ వాడు. వేస్ట్ ఫెయిల్ కదా రిషిగాడు. ఆద్య వేస్ట్ గాడు కదా మీ మీ అన్న. ఏంటి అవి ఏబిసిడి గట్టినేనా? అన్ని పిచ్చికి తొలగిస్తుంది ఆద్య. రాసుకొని తీరా ఏమనకు రా. ఇక వీటికేమో ఆ ఫైంట్ ఏందిరా, అవతారం ఏందిరా? షిప్ రెండుకెళ్ళి గిన్నెలు గిలాసాలు కట్టవరలు చెంచాలు అన్నట్టుగా వేస్తావు అంతే. గట్టిగా ఉంటుంది బాబాయ్. ఎట్లా వేస్తావు బాబాయ్ నువ్వు? అవి ఆద్యం మంచిగా రాసుకుంటుంది రోజు అక్క. ఏంటి ఇగో అవి ఏపిచ్చిలా పిచ్చి గీతలు, అవి పిచ్చి గీతలే మరి. కొడుతుంది, నువ్వు గరిక స్టడీ చేస్తేనే కొడుతుంది, తిడుతుంది. ఎందుకురా? బొమ్మలు మరి నేను చెప్పి కూడా అవి ఏపిసిడ్లు బొమ్మలే అంటున్నా. నువ్వు బ్యాగ్ ఇంట్లో పెట్టవా ఆద్య? అగో కాకరకాయలు గీరేస్తుంది లచ్చవాగో. కూర వండుతావా ఇప్పుడు అది? గీరు గీరు కొయ్యి కొయ్యి. నీకు రాసిస్తేనే నువ్వు రాసుకోవాలి. పట్టుకో ఇలా పట్టుకో. ఇట్లా ఏ నేను రేపు మంచి పలక కొనుక్కొస్తాను నీకు. అవి రాయిపో. చాలా వేస్తా, చాలా వేస్తా. ఇంకా ఇంకేం కావాలి? అన్నీ కొనిస్తా. మాకు రిమోట్ కార్ కావాలి, కుక్కూరేలు కావాలి, అన్ని బొమ్మలు కావాలి. మాకు ఆర్డర్ వేస్తుంది. చాక్లెట్ బొమ్మలు అట్లా అట్లా ఉంటుంది కథ.